హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2 మెథడ్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి మెథడ్ 3 ఎలా ఉంటుందంటే f ఆఫ్ d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ లాగా ఉండొచ్చు. ఓకే, సో అంటే ఒక్కొక్కసారి సైన్ 3x సైన్ 2x సైన్ ఎక్స్. ఓకే, సో అలా ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవడానికి డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మన ప్రాబ్లంలో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 1, అంటే -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో అయితే ఈ యూనిట్ 2లో ఏ మోడల్కైనా కంప్లీట్ సొల్యూషన్, సో y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, అంటే yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, అదేవిధంగా yp అంటే పర్టిక్యులర్ ఇంటెగ్రల్. ఓకే, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనిపెట్టాలి. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే రూట్స్ ఉండాలి మనకి. ఓకే, ఎస్. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ d క్యూబ్ మైనస్ d స్క్వేర్ ప్లస్ d మైనస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో ఇది f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. లెట్ f of d into y is equal to q of x, where f of d is equal to d cube minus d square plus d minus 1. అదేవిధంగా q of x is equal to 4 into sin x. ఓకే, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. The auxiliary equation is f of m is equal to 0. f of d ఉంది కదా, అందులో m సబ్స్టిట్యూట్ చేయండి. d ప్లేస్లో m. సో m క్యూబ్ మైనస్ m స్క్వేర్ ప్లస్ m మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఓకే, సరే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఎంకి హైయెస్ట్ పవర్ 3 ఉన్న 4 ఉన్న సింథటిక్ డివిజన్ మెథడ్ని ఉపయోగించి చేస్తాం. పవర్ 2 ఉంటే ఇన్ జనరల్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఉపయోగించి ఫ్యాక్టర్స్ని కనుక్కుంటాం. ఓకే, సరే. సో ఇప్పుడు సింథటిక్ డివిజన్ని ఎలా అప్లై చేయాలి అంటే రైట్ ద కోఎఫిషియన్స్ ఆఫ్ m క్యూబ్ m స్క్వేర్ m అండ్ కాన్స్టెంట్. m క్యూబ్ కోఎఫిషియంట్ రైట్ ఫస్ట్ 1, m స్క్వేర్ కోఎఫిషియంట్ -1, m కోఎఫిషియంట్ 1, constant -1. Now we have to find one root of equation 1. ఒక రూట్ ని మనమే డిసైడ్ చేయాలి, మనమే కనుక్కోవాలి. ఎలా సార్ అంటే ఇప్పుడు m is equal 1 సబ్స్టిట్యూట్ చేయండి. if m is equal 1 in equation 1, so we get 0. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందేమో చూడండి. 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, ప్లస్ 1 మైనస్ 1 మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, 0 వచ్చేసింది. సో అంటే m ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ m ఈజ్ ఈక్వల్ 1 దగ్గర 0 అవ్వలేదు, 2 -1 తీసుకోండి, అప్పుడు కూడా కాలేదు, 2 -2 3 -3 అట్లా తీసుకొని ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు రూట్ని రాసుకోవాలి. ఎస్, కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ వేయాలి. సో ఇక్కడ ఏంటంటే 0 వేసుకోవాలి ఈ మెథడ్లో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేయాలి. 1 + 0 1, వచ్చిన 1ని రూట్తో మల్టిప్లై చేయండి. 1 × 1 అంటే 1 అనమాట. మళ్ళీ రెండింటిని యాడ్ చేయండి, -1 + 1 0 అవుతుంది. మళ్ళీ 0 × ఎనీథింగ్ మొత్తం 0, మళ్ళీ 0 + 1 అంటే 1, మళ్ళీ 1 × 1 అంటే 1. సో మళ్ళీ -1 + 1 0 అయిపోయింది. సో మీరు చేసిన ఈ సింథటిక్ డివిజన్ కరెక్టో కాదో ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే చివరిలో 0 రావాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పవర్ 3 నుంచి పవర్ 2కి వచ్చేసింది, అంటే m² + 0 × m + 1 అనమాట. ఓకేనా? ఎస్. సో 1 ఇంప్లైస్ m -1 ఇంటూ ఈ +1 ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. నెక్స్ట్
m square plus 1 which is equal to 0. Now each term is equating to 0. ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో m minus 1 is equal to 0. m square plus 1 is equal to 0. m square is equal to minus 1. ఇక్కడ m is equal to 1. m square is equal మైనస్ని i square రాయొచ్చు. కాబట్టి m is equal to ఇంకా 0 ప్లస్ ఆర్ మైనస్ i రాయొచ్చు. ఓకేనా? సో యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ ఐనే కదా, ఇక్కడ 0 రాసుకుంటాం. ఎందుకంటే మనకి కాంప్లెక్స్ నంబర్స్ ఇలా ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ ఆర్ ప్లస్ ఐ బీటా ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం. 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ లేకుంటే ప్లస్ ఆర్ మైనస్ ఐ అయినా ఒకటి, ఇక్కడ ఏం లేదంటే 0 ఉంటుంది. సో అలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఓకే, సో అలా అనమాట. మొత్తం మన దగ్గర 3 రూట్స్, 1 ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ సో yc is equal to e పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ దీనికి చూడండి, ఇది కదా ఫస్ట్ దీనికి రాస్తున్నాం, మళ్ళీ ఇది yc is equal to c1 e పవర్ m1 x అంటే 1 ఇంటూ ఎక్స్. ఓకే, ఫస్ట్ దానికైనా రాయొచ్చు, దీనికైనా రాయొచ్చు, ప్రాబ్లం. నెక్స్ట్ దీనికి రాస్తున్నా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఇది ఫార్ములా. ఇక్కడ ఆల్ఫా అంటే 0, బీటా అంటే ఎంత 1, ఐ కోఎఫిషియంట్ అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ 0 1 రాయట్లేదు ఇంటూ c1 కాస్ బీటా అంటే 1 అంటే c1 కాస్ ఆల్రెడీ c1 అయిపోయింది కాబట్టి ఇంకా c2 తీసుకోండి. c2 cos x plus c3 sin x. So that is taking as number ఎంత అంటే ఇది 2. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. పర్టికులర్ ఇంటెగ్రల్, సో దాన్ని ypతో డినోట్ చేస్తున్నాను. 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp which is equal to 1/f of d అంటే d cube minus d square plus d minus 1 into 4 into sin x. ఓకే, సో మోడల్ 3లో ఉన్నాం. f of d into y is equal to q of x where q of x sin x cos x. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే d స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డినామినేటర్ ఏమన్నా 0 అవుతుందేమో చెక్ చేసుకో. ఎప్పుడైతే డినామినేటర్ 0 అవుతుందో ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, ఎస్, ఒకసారి రఫ్లో చెక్ చేసుకోండి. డి క్యూబ్ని మనం డి స్క్వేర్ ఇంటూ డి రాసుకోవచ్చు. ఓకే, డి స్క్వేర్ ప్లేస్లో -1 ఇంటూ డి వస్తుంది. ఈ వాల్యూ అంతా మైనస్ ఆఫ్ డి స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ డి అలానే ఉంటుంది -1. మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్, అక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది, +1 -1 క్యాన్సిల్. అంటే ఏమైపోయింది, డినామినేటర్ అంతా 0 అయిపోయింది. ఎప్పుడైతే డినామినేటర్ 0 అవుతుందో గుర్తుంచుకోవాలి, ఈ మెథడ్లో ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయండి. అంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x² కదా, అదేవిధంగా ఇక్కడ డీలు ఉంటాయి అంతే. డి క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3d² మైనస్ డి స్క్వేర్కి 2d, డి యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. ఓకే, ఇంటూ 4 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో yp. సో మన టార్గెట్ ఏంటి ఈ యొక్క మెథడ్లో? ఏ మెథడ్లో అయినా కూడా డి టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రొసీజర్ డి స్క్వేర్ చేసాం, మోడల్ 2లో e⁴x మోడల్ డి ప్లస్లో చేసాం, అట్లా అనమాట. ఓకేనా? ఎస్, సో మరొకసారి డి స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి.
0 వస్తుందేమో చూడండి. -1 ఎందుకు చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ sin 1 ఇంటూ ఎక్స్. sin 2x ఉంటే -4 చేయాలి. ఓకే. సో 3 ఇంటూ -1 -2d ప్లస్ 1 అంటే -3 -2d ప్లస్ 1 -2d -2 డినామినేటర్ 0 అవ్వలేదు సార్. కాబట్టి నువ్వు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకో. yp is equal to x into 1/3 into -1 -2d plus 1 into 4 into sin x. So yp is equal to x into 1/-3 -2d plus 1 into 4 into sin x. Okay. Next. సో yp which is equal to 1 ఇక్కడ చూడండి ఇంకా -2d -3 ప్లస్ 1 ఎంత -2. ఓకే. సో -2d -1 ఇంటూ ఇక్కడ 4 sin x. ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2d -2. సో డినామినేటర్ నుంచి -2ని కామన్ తీస్తే అప్పుడు ఇంకా d ప్లస్ 1 ఉంటుంది. ఓకేనా. ఇంటూ పక్కనే 4 ఇంటూ sin x. ఇక్కడ 2 1s మళ్ళీ 2 2s క్యాన్సిల్. చూడండి ఇక్కడ -3 ప్లస్ 1 ఎంత -2 అదే రాసింది. ఇంకా -2d అలానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 అలానే ఉంటుంది. ఇంకా మిగిలింది ఏంటంటే 1/d ప్లస్ 1. సో ఇలా ఉన్నప్పుడు రేషనలైజింగ్ చేయాలి. ఓకేనా. ఎప్పుడైనా 1/d ప్లస్ 1 d ప్లస్ 2 అట్లా ఉన్నప్పుడు d ప్లస్ 3 -3 అలా ఉన్నప్పుడు అంటే d -1తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం ఇంటూ sin x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2 1 ఇంటూ d -1 అంటే d -1. అగైన్ డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే డి, బి అంటే 1. కాబట్టి డి స్క్వేర్ -1 ఇంటూ పక్కన సైన్ ఎక్స్ వస్తుంది. ఓకే. సో మళ్ళీ డీలు కనిపిస్తున్నాయి అంటే ఇంకొకసారి మీరు డి స్క్వేర్ ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ d -1 d స్క్వేర్ ప్లేస్లో అంటే -1 డినామినేటర్ 0 అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసేసేయండి ఇంటూ sin x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ సో ఇక్కడ d -1 రాసే -1 -2 ఇక్కడ -2 క్యాన్సిల్ అయిపోయింది ఇంటూ sin x. ఓకే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఫైనల్గా d -1 ఇంటూ sin x మిగిలింది. ఓకే. dతో sin xని 1తో sin xని మల్టిప్లై చేస్తే d ఆఫ్ sin x -1 ఇంటూ sin x. సో d ఆఫ్ అంటే 1 టైం డిఫరెన్షియేషన్. ఓకే. 1 టైం డిఫరెన్షియేషన్. సో yp ఈజ్ ఈక్వల్ టు sin xకి డిఫరెన్షియేషన్ cos x అవుతుంది మైనస్ sin x. దాన్ని అలానే రాస్తున్నా. నంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d ఈజ్ అని ఇది రాయండి. y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. నంబర్ 1 అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, నంబర్ 2 మొత్తం రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.